ఎప్పుడో ఒక 6 నెలల ముందు అయిపోవాల్సిన సినిమా అది. ఈ రోజుకి జూన్ 27 అంటే డెడికేటెడ్గా ఉన్న డైరెక్షన్ టీం అంతా భారతదేశంలో ఉన్న విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఎక్కడెక్కడ మనకు వర్క్స్ ఉన్నాయో అక్కడ పడుకుంటున్నారు వాళ్ళు లిటరల్గా. బాంబేలో ఒక 4, చెన్నైలో ఒక 2, హైదరాబాద్లో ఇంకొక 2, అలాగా దే ఆర్ స్ప్రెడ్ అవుట్. బట్ ఐ హ్యావ్ టేకెన్ అ డెసిషన్, వెరీ స్ట్రాంగ్ డెసిషన్. ఇట్ వాజ్ అ లెర్నింగ్ కర్వ్ ఫర్ మీ. బట్ ఈ ఇయర్ ఎండ్ మోహన్ బాబు యూనివర్సిటీ విల్ స్టార్ట్ విఎఫ్ఎక్స్ కోర్స్, డిగ్రీ స్టార్ట్ చేస్తాం. అండ్ నేను ఐమ్ టైయింగ్ అప్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్, వరల్డ్లో ఉన్న టాప్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్, సూపర్వైజర్స్తో చేతులు కలిపి వాళ్ళు కోర్స్ రెడీ చేసి, ఎందుకంటే ఇప్పుడు నుంచి మొదలు పెడితే మేబీ 2-3 yearsలో ఐ విల్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ వన్ ఆఫ్ ద టాప్ వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్ ఆర్ సూపర్వైజర్. ఆ టర్మినాలజీ కొత్తది అంకుల్. విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ విన్నాం కానీ, సో ఆల్ దీస్ ఆర్ న్యూ. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు విదౌట్, బట్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ పీపుల్ హువ్ గాట్ వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడున్న మన మేధావులు కూడా కొంతమంది ఉన్నారు, వెరీ వెరీ గుడ్ పీపుల్. వాళ్ళని కూడా అడ్వైజరీ బోర్డులో తీసుకొని వీ వాంట్ టు క్రియేట్ సంథింగ్. బట్ విఎఫ్ఎక్స్ 3 years అంటున్నావు. విఎఫ్ఎక్స్ 3 years లోపల నీకు ఏఐ వచ్చి డామినేట్ చేస్తుంది. ఏఐ విల్ ఎమర్జ్ విత్ దిస్ కదా అంకుల్. తెలియని వాళ్ళకి మిమ్మల్ని అంకుల్ అని పిలుస్తుంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, కానీ నేను పుట్టినప్పుడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ ముందు పెరిగిన వాడిని నేను. సో ఇంకేం పిలవలేను. విఎఫ్ఎక్స్ నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ చేశాను 2002లో. అప్పటి నుంచి మన సినిమాలు, బయట సినిమాలు అన్నీ చేస్తూ వచ్చాను. 2004 నుంచి 2008 దాకా విదేశాల నుంచి కూడా ప్రాజెక్టులు తీసుకొని చేసాం, 2009 దాకా. దాని తర్వాత నేను అప్పుడున్న కంప్యూటర్స్ని, అప్పుడున్న సాఫ్ట్వేర్ని ఆ ట్రాన్సిషన్ చూస్తున్నాను. ఫిల్మ్ నుంచి డిజిటల్ అవ్వడం, ఫిల్మ్ స్కాన్ అవ్వడం, దాని తర్వాత డిఐ అవ్వడం, రికార్డింగ్ అవ్వడం. ఐ సా ద ఎంటైర్ ట్రాన్సిషన్. ఏఐ ఈ ఒక క్రియేటివ్ పర్సన్కి ఇంకా హెల్ప్ అవుతుంది, ఇంకా బెటర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి. దీనికి ముందు నాకు ఒక నెల పట్టేది, ఇప్పుడు ఇట్స్ టేకింగ్ మీ ప్రాబ్లీ 1 or 2 days ఏదైనా ఒక చిన్న ప్రాసెస్. సో ఏఐ విల్ ఓపెన్ అప్ అ లాట్ మోర్ పాసిబిలిటీస్. బట్ అది వాడుకోవడం తెలియాలి. వేస్టేజ్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఖర్చు తగ్గాలి, టైము సేవ్ అవ్వాలి. సో ఇది హెల్ప్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను నమ్ముతున్నా. ఎమర్జ్ అయితే కొంచెం ఇంకెక్కువ తొందరగా అవుతుంది. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే నువ్వు కూడా ఆల్మోస్ట్ చూసావు కదా, ఎమర్జ్ అయింది ఇదంతా ఫిలిం నుంచి దీంట్లోకి వచ్చినట్టు. మనం వచ్చిన కొత్తలో డబ్బింగ్ తొందరగా అయిపోతుంది, ఎడిటింగ్ తొందరగా